ఏమైతే ఉన్నాయో ఈ వార్డ్ కౌన్సిలర్ గారు రాసుకున్నారు. ఏమన్నా కాకపోతే మాతో అయిన ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా చేద్దాం, అందరం కలిసి చేద్దాం. పార్టీలు వద్దు, ప్రజలందరం కలిసి చేద్దాం. ఎవరి జోలికి మాకు అవసరం కొట్టలేదు. ఈ 6 నెలల వరకే అభివృద్ధికి పాల్పడడం కోరుకుంటూ ఈ 6 నెలల తర్వాత మేము కూడా ప్రత్యక్ష కార్యాచరణకు పాల్గొంటాం. మేము ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము మా పార్టీ తరఫున కేంద్రం మాటిస్తూ అనేక భావించకుండా నేను కోరుతున్నందుకు క్షమించి నాకు పనిచేయడం కోరుతున్నాను. వాళ్ళు కానీ ఈ స్కూల్ హెడ్ మాస్టర్లకు నా యొక్క ధన్యవాదాలు. సరే, ఇక్కడ మనం ఆ వార్డు అభివృద్ధి కోసం ప్రభుత్వం వారు ఏవైతే పథకాలు చేపట్టిందో దాన్ని అమలుపరిచే విధంగా 99 ప్రణాళికలు చేయడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా అసలు గ్రౌండ్ లెవెల్ ఎట్టుంది, గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ మూవ్మెంట్ ఎట్టుంది, అన్ని విషయాల మీద చర్చించి ఒక రిపోర్ట్ పంపమనే ఆలోచనతో గవర్నమెంట్ చేసింది. దానిలో భాగంగా మనం ఇక్కడ అందరూ కూర్చున్నాం. అందరి అభిప్రాయాలు అన్ని డిపార్ట్మెంట్ల వారి నుంచి కూడా సేకరించడం జరిగింది. మెయిన్గా మా దృష్టికి వచ్చింది అయితే స్కూల్ బిల్డింగ్ ఒకటి, సంఘబంధం చేంజింగ్ ఒకటి, ప్లస్ అంగన్వాడీ ఉన్న సమస్యలు. అంగన్వాడీ మీటర్ అయితే అది పెద్ద సమస్య కాదు, మీటర్ ఏమంటే చేంజ్ చేయవచ్చు, చెత్త కింద దేని కింద పెట్టి. మిగతాదంటే మనం కోరొచ్చు, మనకు అది కావాలి ఇది కావాలంటే దానికి నిధులతోటి ముడిపడి ఉంటుంది. మన వార్డుకు వచ్చిన నిధులతోటే మనకు ₹1 20 కోట్ల పనులు ఉంటాయి. అందులో మనకు వచ్చేది 5 లక్షలు 3 లక్షలు నాకైతే తెలియదు. ఆ 5 లక్షల వల్లనే ఆ వార్డు కౌన్సిలర్ అంటే అన్ని వార్డులకు కూడా 5 అమ్మటే ఇస్తారు. ఒక వార్డుకి పెద్ద, ఒక వార్డుకి చిన్నది కాదు. దానివల్ల ఏదైతే ముఖ్యంగా ఇబ్బందులు ఉన్నాయో దాన్ని చేసేందుకు వారికి పూర్తి అధికారం ఉంది. దాంతోపాటు మేము కానీ కౌన్సిలర్ కానీ సమాజంలో అట్టడుగు వర్గాలు గారికి కానీ వారికి సాధక బాధకాలు కానీ వారికి దైనందిక కార్యక్రమాలలో కానీ సోషల్గా కానీ అన్ని విధాల తోడ్పాటు అందించుకుంటూ ఒకరి మీద ఒకరు పెట్టుకోకుండా సమన్వయంతో ఇంతకుముందు ఎట్లయితే కలిసిపోయినామో అదేవిధంగా కలిసి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కానీ అంగన్వాడీ కానీ స్కూల్ కానీ ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా వైద్యం విద్య వీటికి ఎక్కువ ప్రాముఖ్యత. ఈ వైద్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఎక్కువ చొరవ తీసుకొని ప్రజలకు అండదండగా ఉండాలని, అట్లే మనం కూడా మన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా ఈ స్కూళ్ళకు పంపితే మన స్కూలు దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంతమందికి స్టాఫ్ మా ధర్మం ఏంటంటే ఇక్కడ ప్రజాప్రతినిధులకు కానీ నాయకులకు కానీ 7th క్లాస్ కావాలంటే 7th క్లాస్ తీసుకొచ్చినాం. దాన్ని ఉపయోగించుకునేది మీ మీద ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చుట్టూ మన ఊరు సెంటర్ అయిపోతుంది. మనకున్న అదృష్టం ఏంటంటే మంచిగా ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ చెప్పడానికి కూడా మంచి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వాటన్నింటిని దృష్టి పెట్టుకొని స్ట్రెంత్ పెంచడానికి మీరు అందరూ సహకరించి ఈ వార్డు అభివృద్ధికి ఎలవెల్ల సహకరించగలరు. ఇంకొకటి మెయిన్గా యశ్వంత్ గారికి, ఇందుశ్రీ కౌన్సిలర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే మన గ్రామము కుస్మావారిగూడెం అనేది మీ మున్సిపల్ రికార్డులలో లేదండి, మీరు నోట్ చేసుకునే ఏం లేదు. మీరు ఏ మీటింగ్ పెట్టినా నిర్మోహమాటంగా అక్కడ నిలవేసి మాట్లాడండి. కౌన్సిలర్ గారికి మీ ఊరి తరఫున మొత్తం చెప్తున్నాం. మన కుస్మావారిగూడెం అనే పేరే లేదు మీ రికార్డ్స్ వల్ల. యశ్వంత్ గారు మా లొకాలిటీ అన్నప్పుడు కుస్మావారిగూడెం చూపించాలండి. మీరు దాసాయిగూడెం చూపిస్తారు, దానివల్ల రిజిస్ట్రేషన్ పోతే ఇబ్బంది అవుతుంది. ఇంకోటండి యశ్వంత్ గారు దాసాయిగూడెమే రిజిస్ట్రేషన్ అవుతుంది. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆన్లో 10 లక్షలు 10,000 ఖర్చు అవుతున్నాయండి నాకు తెలిసి. గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని వీటిని తగ్గిస్తేందుకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ కాగానే మోటివేషన్ అయిపోవాలి. నా ఇల్లు లింగారెడ్డి ఇల్లు అమ్మితే మల్లారెడ్డికి పోవాల్సింది, అది ఆటోమేటిక్గా. దాని రుసుము మేము 2,000 చెల్లిస్తున్నాం. మీరు బాగా ఆలోచించండి. ₹2,000 మేము కట్టే ఛాలెంజ్గా రుసుములలో మేము కట్టేస్తున్నాం. దాని తర్వాత ఈ ఇబ్బంది వల్ల కుస్మావారిగూడెం దాసాయిగూడెం ఇబ్బంది వల్ల అది ఆన్లైన్లో మోటివేషన్ కావట్లేదు. మళ్ళీ మేము సచ్చుకుంట మున్సిపాలిటీకి వచ్చి అప్లై చేస్తేనే ఆ పేరు చేంజ్ అవుతుంది. అది కూడా తప్పే, మీరు చేయకూడదు. రేపు ఇబ్బందులు అయితే మాకైతున్నాయి, మీకేం కావట్లేదు. దానివల్ల అది పేరు మార్చేందుకు కూడా డబ్బులే ఖర్చు అవుతున్నాయండి. జిరాక్స్ అయితే దానికైతే
చేసేందుకు మీకు తెలవని ఏముందిగా